12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో విజేతలైన అభ్యర్థులను విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు బుధవారం ప్రత్యేక వాహనంలో పంపించారు. జిల్లా రెవెన్యూ అధికారి జాయింట్ కలెక్టర్ హేమలత కలెక్టరేట్ ఆవరణలో జట్టును సాగనంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని అభ్యర్థులను ప్రోత్సహించారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు యువతలో ఆత్మవిశ్వాసం నింపుతూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత 3 రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశామని తెలిపారు. సోలో యోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా, క్విజ్, ఎస్సే రైటింగ్, సాంగ్, షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. జూనియర్, యంగ్, సీనియర్ విభాగాలకు చెందిన మొత్తం 35 మంది అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. పోటీదారుల కోసం ప్రత్యేక వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్టు, వైద్య సిబ్బంది తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ టి హేమాక్షి, వైద్యాధికారులు డాక్టర్ కె వర్మ, డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మరి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాలు గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతో విజయవంతంగా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మరి ఆ క్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర పోటీల్లో విజేతలను మరి ఈరోజు రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలకు మన గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి వారు శ్రీమతి హేమలత గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారిని యోగాంధ్ర జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో ఇక్కడ ఆయుష్ శాఖ, అలాగే వైద్య శాఖ, వివిధ శాఖల అధికారులు, అలాగే వారి పర్యవేక్షణలో, అలాగే ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా మన బీడీ ట్రైబల్ వెల్ఫేర్ విజయశాంతి గారు, అలాగే అసిస్టెంట్ నోడల్ అధికారిగా జనార్దన్ గారు, మరి వీరికి యోగా గురువుగా మన మోహన్ గంటారెడ్డి గారు సారథ్యం వహిస్తారు. మరి ఈ కార్యక్రమం అంతా ఆయుష్ ఇన్ఛార్జి వైద్యాధికారి, జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారికి డాక్టర్ హేమాక్షి ఆధ్వర్యంలో కార్యక్రమాలు యోగాంధ్ర పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈ క్రమంలో మనకి 35 మంది జిల్లా స్థాయి విజేతలని ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక జరుగుతుంది. ఇవి రేపు జరగబోయే 18, 19 తారీఖులో విజయవాడలో జరగబోయే పోటీల్లో మరి వీళ్ళు విజయం సాధించి మన జిల్లాకి మంచి గుర్తింపు తీసుకురావాలని మరి జిల్లా యంత్రాంగము, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే పిఓఐటీడీ వారు అందరూ కూడా ప్రోత్సాహం ఇచ్చి ఉత్సాహపరిచి పంపడం జరుగుతుంది.